ఒక మంచి చక్కటి ఐటెంని ఈనాడు ఫోకస్ చేసింది. అది ఒక న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ప్రఖ్యాత జీర్ణకోశ నిపుణులు. మెయిన్ పాయింట్ చిప్సు, సమోసాలు, పఫ్లు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైసు, కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు, ఐస్ క్రీములు వంటి తినుబండారాల్లో కొన్ని రంగులు వాడతారు. అలాగే ప్రిజర్వేటివ్స్ అంటే నిల్వ ఉండేందుకోసం కొన్ని రకాల మందులు వాడతారు. దానివల్ల ఎక్కువ హాని జరుగుతుంది. ఇవి మంచి బ్యాక్టీరియాను కూడా చెడు బ్యాక్టీరియాగా మార్చేస్తే 100 క్యాలరీల ఆహారం తింటే చెడు బ్యాక్టీరియా 200 క్యాలరీలుగా మారుస్తుంది. ఇది మనం గుర్తించాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు మన దోశ, ఇడ్లీ నచ్చట్లేదు, అన్ని నిల్వ పదార్థాలు తింటున్నటువంటి రోజులు. ఇంకోటి పిజ్జాలు, బర్గర్లు వీటి మీదనే ఇంట్రెస్ట్ చూపెడుతున్నటువంటి రోజులు కాబట్టి నెంబర్ 1. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది 4 గంటలు గాఢ నిద్ర తప్పనిసరి. మనం ఇప్పుడు నిశాచరులు అనేది వరకు అనేవాళ్ళు, అంటే రాత్రిపూట్ల మేలుకునేవాళ్ళు అని. అందరూ అట్లా తయారైపోతున్నాం. రాత్రి అంతా మేలుకుని తెల్లారుజామున 2 దాకా 3 దాకా సినిమాలు చూడటమో, టీవీలు చూడటమో, తిరగటమో, లేదంటే కనుక ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి దాంట్లో గేమ్స్ ఆడుకోవడమో, లేకపోతే అందులో యూట్యూబ్లు చూసుకోవడమో చేసుకుంటూ తెల్లారుజామున ఎప్పుడో పడుకుని లేచేటప్పటికి 11, 12. ఇది మన మెటబాలిజం అంటారు. అంటే మన శరీరంలో ఉండేటటువంటి నిర్వహణ విధానం మారిపోతుంది. మన తరతరాల నుండి జెనెటికల్గా వచ్చినటువంటి సిస్టమ్ కనుక అలాగే ఫాలో అవుతుంటే అనారోగ్య సమస్యలు అసలు రాకుండా ఎప్పుడూ ఉండవు. అవి 15%, 10% వస్తే మెటబాలిజం మారిపోయినప్పుడు 40-50% వస్తుంది. రెండవది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అంటే శరీరానికి అలసట పెరిగితే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరైన నిద్ర లేకపోతే పొద్దున్నే చూడండి పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది, చిరాకేసిపోతుంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి మందు కొట్టడము, లేకపోతే కనుక ఏ మందులు వేసుకోవడము, దానివల్ల అనారోగ్యం, ఊబకాయాలు, శారీరక రుగ్మతలు. ఒక్కసారి యువతరం, ఈ తరపు యువతరం ఆలోచించుకోవాల్సిన సందర్భం.